హలో అన్న, ఏంటన్నా ఈ ఇంటర్నెట్? మళ్ళీ 500 MBPS అన్నావు, మళ్ళీ ఇన్స్టాలేషన్కి ఏమో 1500 తీసుకున్నావు. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ లోడ్ అవ్వడం కోసం వెయిట్ చేసి 5 kgs వెయిట్ పెరిగా అన్న. ఇంకా వీడియోస్ బఫర్ అవుతూనే ఉన్నాయి. ఇలా మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మనందరం ఫేస్ చేసే ఉంటాం. ఈ బఫరింగ్ వెనక యాక్చువల్ రీజనే ఈ వీక్ మన టాపిక్, OSP డిజైన్. హలో గైస్, నేను మీ రాజ్. OSP డిజైన్ అంటే జస్ట్ ఒక కేబుల్ని ఇష్టం వచ్చినట్టు వేసేయటం కాదు. ప్రతి కేబుల్ వెనుక ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ డెడికేషన్ ఉంటుంది. ఆ కేబుల్ ప్రయాణంలో ప్యాసింజర్ రోల్ మనది అనుకుంటే, డెస్టినేషన్ని డీవియేషన్ లేకుండా సేఫ్గా తీసుకెళ్లే డ్రైవరే మన OSP ఇంజనీర్. ఆ రౌట్ మ్యాపే OSP లేఅవుట్. ఇప్పుడు చెప్పింది జస్ట్ టీజర్ మాత్రమే. టోటల్ మూవీ క్లియర్గా, క్లీన్గా, సింపుల్గా పాస్ట్ వీడియోలో చెప్పేశాను. గో చెక్ ఇట్ అవుట్. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మీకు OSP డెలివరబుల్స్ కథ చెప్పాలి. ప్లానింగ్ స్టేజ్లో యూస్ చేసే ప్రతి డ్రాయింగ్, ప్రతి బ్లూ ప్రింట్, ప్రతి డిజైన్ వెనుక ఉన్న OSP డెలివరబుల్స్ కథ ఇది. OSP డెలివరబుల్స్ అంటే మన ఇంట్లో, మన కంఫర్ట్ జోన్లో, మన వరల్డ్ని అరిచేతిలో పెట్టిన ఈ నెట్వర్క్ వెనుక తన కంఫర్ట్ జోన్ని క్రాస్ చేసి వర్క్ చేసిన ఒక ఇంజనీర్ ప్లాన్ ఉంది. మిస్టర్ జగన్, నేను మీకు ఇచ్చిన ప్లాన్ ఏంటి? మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఏంటి? సార్, మీరు ఇచ్చిన ప్లాన్ నే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏంటి? నేను ఇచ్చిన ప్లానా? ఇదిగో ఇదే నేను ఇచ్చిన ప్లాన్. దీన్నే ఫాలో అవుతున్నారా? ఆ ప్లాన్లో ఒక చిన్న డివియేషన్ ఉంటే మన డైలీ లైఫ్లో చూసే విజువల్స్లో డిస్టర్బెన్స్ పక్కా దూరాలుగానే మిగిలిపోతాయి. వైఫైలో రెడ్ లైట్ స్టాప్ సైన్గా మారి మన డైలీ లైఫ్లో పాజ్ బటన్ని ప్రెస్ చేస్తుంది. బటన్ అంటే ఇప్పుడే గుర్తొచ్చింది. లైక్ బటన్ కొట్టే ముందు కొట్టు పర్లా, వెయిట్ చేద్దాం. ఇంటర్నెట్ అంటేనే ఒక జర్నీ. ఆ జర్నీని రోడ్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? లాంగ్ హాల్ని హైవేస్ అనుకుంటే, FTTH మనం ఇంటికి చేరుకునే స్ట్రీట్స్ అన్నమాట. ఏరియల్ మనం క్రాస్ చేసే ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ అయితే, అండర్ గ్రౌండ్ దూరాన్ని తగ్గించే టనల్స్. అదే బర్రీడ్ మట్టితో వేసిన రోడ్స్ అన్నమాట. డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఏరియాస్ని అంచనా వేసి మన ఇంటికి వచ్చే కేబుల్స్ గ్రౌండ్ మీద ఉండాలా, గ్రౌండ్ లోపల ఉండాలా, పాత పోల్స్ మీద ఉండాలా, లేదా కొత్త పోల్స్ ఇన్స్టాల్ చేయాలా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసుకుంటూ రౌట్స్ని డిజైన్ చేస్తారు. ముందుగా ఏరియల్ డిజైన్స్. మన ప్రపోజ్డ్ ఫైబర్ని ఒక పోల్ నుండి ఇంకొక పోల్కి అటాచ్ చేస్తే దానిని ఏరియల్ డిజైన్ అంటాము. ఆ ఫైబర్ని ఏరియల్లీ అటాచ్డ్ అని కూడా రిఫర్ చేస్తాం. ఇది సబర్బన్ ఏరియాస్లో ఎక్కువగా యూస్ చేస్తాం. ఈ మెథడ్ చాలా ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ కాస్ట్ అండ్ టైం ఎఫిషియంట్. సెకండ్లీ, అండర్ గ్రౌండ్ డిజైన్. భూగర్భంలో మన కంటికి కనిపించకుండా ఉన్న సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి. ఆ సీక్రెట్ వరల్డ్లో కొంత స్పేస్ షేర్ చేసుకునే మన ఫైబర్ కేబుల్స్ అండ్ వాటిని డ్యామేజ్ కాకుండా కాపాడే కాంట్వర్డ్స్ లేదా డక్ట్స్. ఈ స్ట్రక్చర్స్ని అండర్ గ్రౌండ్ డిజైన్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే, బిగ్ సిటీస్లో కేబుల్ కనిపించకుండా భూమి కింద నుంచి పంపిస్తారు. ఈ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ స్కిల్డ్ లేబర్తో పాటు చాలా టైం టేకింగ్ మెథడ్. నెక్స్ట్, బర్రీడ్ డిజైన్. అండర్ గ్రౌండ్ డిజైన్లో సబ్ కేటగిరీయే ఈ బర్రీడ్ డిజైన్. బర్రీడ్ అంటే పాతి పెట్టడం. రూరల్ ఏరియాస్లో కాస్ట్ సేవింగ్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఈ బర్రీ డిజైన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. చెప్పాలంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు కన్స్ట్రక్ట్. FTTH లేదా FTTX గుర్తుపెట్టుకోండి. FTTH అంటే ఫైబర్ టు ద హోమ్, FTTP అంటే ఫైబర్ టు ద ప్రెమిసెస్. సో FTTX అంటే ఫైబర్ టు ద ఎనీథింగ్ అన్నమాట. ఏదైనా రౌట్కి స్టార్టింగ్ పాయింట్ ఉంది అంటే ఎండింగ్ కూడా పక్కా ఉంటుంది. అదే FTTX లేదా FTTH. మన ఇంటర్నెట్ని ఇంటికి తీసుకొచ్చే ఫైనల్ స్టెప్ ఇదే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాంగ్ హాల్ ఆర్ బ్యాక్ బోన్. ఇది మెయిన్ ఇంటర్నెట్కి హైవేస్ లాంటిది. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి డేటాను తీసుకెళ్లేటప్పుడు వాడే మేజర్ ఇంటర్ సిటీ ఫైబర్ లైన్స్ ఇవే. దీంతో OSP డిజైన్ టైప్స్ చూసేసాం. మన అప్కమింగ్ వీక్స్లో ఈ డిజైన్ని ఎలా యూజ్ చేస్తాం, ఎవరికి యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈ డేటాని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక జెన్యూన్ క్వశ్చన్. మీ నెట్వర్క్లో ఎంతమంది బీటెక్ పాస్ అయ్యి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు? ఎంతమంది స్మాల్ జాబ్స్ నుండి అప్గ్రేడ్ అవ్వాలి, బట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి అని తెలియక బాధపడుతున్నారు? నా ఈ ప్రయాణం వాళ్ళకి యూజ్ అవుతుందో లేదో ఒకసారి ఆలోచించండి. వీక్కి ఒక 10 to 15 minutes నా వీడియోస్ చూస్తే వాళ్ళు ఎన్నో జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. నా ఆడియన్స్కి ఏం క్వశ్చన్స్ ఉన్నా ఐఎమ్ హియర్ టు హెల్ప్ దెమ్.
దిస్ ఈజ్ జస్ట్ నాట్ అనదర్ యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ ఎ లెర్నింగ్ కమ్యూనిటీ. లైక్ కొట్టు, ఫ్రెండ్కి షేర్ చేయి, నీ సజెషన్స్ని కామెంట్స్లో పెట్టు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. మీ రాజ్.